ఎప్పుడూ కూరలేనా? ఈరోజు కమ్మగా పులిహోర చేసి పెట్టొచ్చు కదా అమ్మా అని పిల్లలు అడిగారండి. కమ్మగా అంటే నాకు చింతపండు పులిహోరే గుర్తొచ్చిందండి. మా వాళ్ళు చేసినట్టే నేను చింతపండు పులిహోర చేస్తాను. ముందుగా చింతపండుని నానబెట్టి గుజ్జునైతే తీసి ఒక స్పూన్ పసుపు, ఉప్పు, బెల్లం ముక్క లేదు కాబట్టి ఒక స్పూన్ పంచదార, కొంచెం నూనె అయితే వేసి చింతపండు గుజ్జుని ఉడికిస్తున్నాను. బెల్లం ముక్కలు, కొంచెం ఆవాలు మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి. రైస్‌నైతే పొడి వండుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మధ్యలో అల్లం, ఆవాల పేస్ట్‌నైతే వేసుకొని మళ్ళీ పైన అన్నం వేసుకోవాలి. పులిహోరలో కలపడానికి పోపులైతే వేపుతున్నాను. వేరుశనగ గుళ్ళు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుతున్నాను. నేనైతే జీలకర్ర వేయనండి. జీలకర్ర వేస్తే వేరే ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. చక్కగా పోపులన్నీ వేగిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసి ఉడికించిన చింతపండు గుజ్జుని రైస్లో బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. అన్నం ఎక్కడ తెల్లగా కనపడకుండా. ఆల్రెడీ మనం అందులో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది. ఉప్పులు కూడా వేసేసి బాగా కలుపుకుంటే కమ్మగా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి.